ప్రతి వ్యక్తిలో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కొన్ని అనుకూల అంశాలు తప్పనిసరిగా ఉంటాయి. మీలో కూడా అలా ఏ అనుకూల అంశాలు మీకు అంటే ఏ మెరిట్స్ మీ సక్సెస్ కారణం అయ్యి అనుకుంటారు? ఒకటి కరెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుని దీనివల్ల వచ్చిందేమో అనుకోవటమే కానండి, ముందు ఇలా ఉంటే వస్తుంది అనేది నాకు తెలియదండి. ఎందుకంటే నేను గైడెన్స్ కూడా ఎవరి దగ్గర గైడెన్స్ కోసం వెళ్ళేవాడిని కాదు. ఏదో నాకు పద్ధతి, నాకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడటం, నా ఆలోచన శక్తి మేరకు నాకు ఇది ఇలా చదువుకుంటే బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నా స్వీయ ఆలోచన శక్తి మేరకు అనలైజ్ చేసుకుని ప్రిపేర్ అయ్యేవాడిని. అదేంటే మీరు జడ్జ్ చేసుకోవాలంటే గైడెన్స్ కావాలిగా, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది మీకు మీరు గైడెన్స్ అంటే ఒకటండి, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనమాట. కొంతమందికి ఏంటంటే దే కెన్ గ్రాస్ప్ ద థింగ్స్, కొంతమందికి ఏంటంటే పుస్తకం చదివితే వెంటనే అర్థం అవుతుంది, కొంతమందికి పుస్తకం ఎంతసేపు చదివిన అర్థం కాదు, ఎవరైనా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుతుంది. కొంతమందికి ఎవరైనా ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎంత మంచి టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు, బట్ ఒక పుస్తకం తీసుకుని ఒక పావుగంట చదివితే అర్థం అవుతుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్స్ అన్నమాట. సో నాకేంటంటే బేసికలీ ఐ హ్యావ్ మై ఓన్ అనాలిసిస్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ట్రెండ్ ఇలా ఉంది, సో ఇలా నడుస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో స్పెసిఫిక్గా ఇలాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అడుగుతున్నారు. సో దాని బేసిస్ మీద నేను వచ్చిన న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇవన్నీ కూడా ఆ స్వీయ విశ్లేషణతోనే ముందుకెళ్ళాను. న్యూస్ పేపర్స్ అవి చదివేటప్పుడు కూడా సో లాస్ట్ ఇయర్ ఈ టాపిక్ మీద ఇలాంటి క్వశ్చన్ అడిగారు, సో ఈ సంవత్సరం కూడా ఈ టాపిక్ మీద ఇలాంటివి రావచ్చు, సో దీనికి సంబంధించిన ఇలాంటి ఇష్యూస్ చదువుకుంటే నాకు హెల్ప్ అవుతుంది. అలా కొంచెం దాని మీద మనం సెర్చ్ చేసుకుని ఎక్స్ట్రా మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఒక్కోసారి ఈజియెస్ట్ వే ఏంటంటే కొంచెం ఆల్రెడీ మీకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళంతా ఆ విశ్లేషణ అంతా వాళ్ళు రెడీమేడ్గా చేసి పెడతారనమాట. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విచ్ స్టైల్ సూట్స్ యూ బెస్ట్ అనేది. కానీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళకి 3 అటెంప్ట్లు 4 అటెంప్ట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు, మీరు సెకండ్ అటెంప్ట్లోనే అంటే అది చెప్పలేమండి. చెప్తున్నాను కదా, కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునే వాళ్ళందరికీ ఆ కోచింగ్ సెంటర్ స్టైల్ సెట్ అవుతుందని కాదు. దే కమ్ లైక్ ఏంటంటే అందరూ ఒక హోప్తో వస్తారనమాట. ఇప్పుడు సింపుల్ అండి, మీరు కోచింగ్ సెంటర్స్ చూస్తే ప్రతి కోచింగ్ సెంటర్లో 1000 మంది ఉంటున్నారు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ లిమిటెడ్. మీరు ఎంత మంచి కోచింగ్ సెంటర్ అయినా నాట్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ యోర్స్ కెన్ గెట్ సెలెక్టెడ్. అలాగే ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ యోర్స్ ఈజ్ నాట్ ట్యూన్ టు యువర్ వే ఆఫ్ టీచింగ్. వాళ్ళు కొంతమంది మీ వే ఆఫ్ టీచింగ్కి ట్యూన్ అవుతారు, కొంతమంది కోచింగ్ సెంటర్కి వెళ్ళి అది నచ్చక మానేసి ఓన్గా ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ ఓన్గా 2-3 అటెంప్ట్ ప్రిపేర్ అయ్యి కుదరక కోచింగ్ సెంటర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేంటంటే ఇట్స్ అగైన్ బీయింగ్ ట్రూ టు అవర్ సెల్ఫ్. నాకు ఈ మెథడ్ సెట్ అవుతుందా లేదా, నాకు ఇది అది చెప్పేది అర్థం కాకపోయినా 1,00,000 రూపాయలు ఫీజు కట్టాను కదా అని వెళ్ళి కూర్చుంటే ఆ 1,00,000 రూపాయలతో పాటు ఆ 1,00,000 రూపాయలు అలాగూ గోతులో పోసినాయి, దాంతోపాటు ఈ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఒకవేళ చెప్పేది అర్థం కాకపోతే వెళ్ళి అడగండి డౌట్లు, బట్ వాళ్ళ స్టైలే మనకు సెట్ అవ్వదు, ఈ కోచింగ్ స్టైలే మనకు సెట్ అవ్వదు అనుకున్నప్పుడు ఇంట్లో కూర్చొని చదువుకోవటం మంచిది. అది మళ్ళీ మొదటికి వస్తున్నాను, ఏ విషయాలు మీ సక్సెస్ని లీడ్ చేశాయి? ఏ విషయాలు నేను ఇందాక చెప్పినట్టు కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువ అండి, అది 100% నేను చెప్పగలను, నాకు హెల్ప్ అయింది. ఎందుకంటే నేను ఇలాగా ఆడతా పాడతా సరదాగా ప్రిపేర్ అయినా వచ్చిందంటే చదివింది ఎక్కువ గుర్తుపెట్టుకోగలిగాను కాబట్టి. కొంతవరకు విశ్లేషణాత్మక శక్తి ఉంది అని అనుకుంటున్నాను, బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు విశ్లేషణాత్మక శక్తి అన్నీ ఏంటంటే మనకి ఒక పరీక్ష హాల్లో సెట్ అయినట్టు నిజ జీవితంలో సెట్ కాకపోవచ్చు. అందుకే పరీక్షలో బాగా చేసిన వాళ్ళు బయట ప్రాబ్లమ్స్ని ఇది చేయలేక ఇది అవ్వచ్చు. సో నాకు విశ్లేషణాత్మక శక్తి ఉంది అంటే ఒక పేపర్లో చదివిన దాన్ని 4-5 రకాలుగా అనలైజ్ చేయగలరు, బట్ ఆన్ ద ఫీల్డ్ మనుషులను కూడా అలా అనలైజ్ చేయగలనా లేదా అంటే చెప్పలేము. సో ఆ పేపర్లు కొంచెం విశ్లేషించే శక్తి ఉంది, అది కొంచెం వరకు హెల్ప్ అయింది. రాయటం అలవాటు ఉందండి మొదటి నుంచి? రాయటం అంటే బేసికల్గా నాకు చిన్న చిన్న పద్యాలు, చిన్న చిన్న కథలు రాయటం అలవాటు అండి. సో యాక్చువల్ ఏంటంటే నేను క్యాట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్ చేయడం కోసం ఎక్స్టెన్సివ్గా చదివి ఎక్స్టెన్సివ్గా నా ఓన్గా ఫామ్ చేయడానికి సెంటెన్సెస్ అట్లా ట్రై చేసేవాడిని అనమాట. ఇంగ్లీష్లో ఐ యూస్ టు బి వెరీ వీక్ ఇన్ ఇంగ్లీష్. సో అది డెవలప్ చేయడం కోసం అప్పుడు అలా చేసింది, అలా అలవాటైంది. సో ఏదైనా టాపిక్ ఇస్తే విత్ ఇన్ ఏ వెరీ షార్ట్ స్పాన్ ఐ కెన్ ఫ్రేమ్ ఏ సెంటెన్స్ అండ్ ఐ కెన్ పుట్ ఏ డీసెంట్ పారాగ్రాఫ్, డీసెంట్ రీడబుల్ కోహరెంట్ థింగ్. అంటే ఏదో 4 డిఫరెంట్ ఐడియాస్ రాసి పడేసాడు అన్నట్టు కాకుండా ఒక కోహరెంట్గా ఒకదానికొకటి సంబంధం ఉండేటట్టుగా కొంచెం రాయగలన శక్తి ఉంది. అది తప్పనిసరిగా పరీక్షకి హెల్ప్ అయింది. ఇలాంటి
ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.